బాహ్యలోకానికి తెలియజేసి తద్వారా సమస్యను పరిష్కరించే దిశగా మన తాలూకు అరణ్య రోధం 30 సంవత్సరాల నుంచి మనం పడుతున్నటువంటి ఆవేదన, మన ఆక్రందన సమస్య పరిష్కారం చేయాలనేటువంటి ఒక ఉద్యమాన్ని నడిపించడం సార్ ఇంత ఈజీ కాదు. ఎన్నో పడరాని పాటలు పడి, మాటలు పడి, వ్యయప్రేసలు కూర్చి, జనాల చేతి తిట్లు కాచి, స్వయాన వాళ్ళ ఇంటి నుంచే ఒక హడిలు ఎదురవుతుంది ఏదైనా ఉద్యమం చేద్దామంటే. అట్లాంటివన్నీ సర్ది పెట్టుకుని అనేకమైనటువంటి మలుపుల మధ్య 360 సంవత్సరాలు పరిపూర్ణం చేసినటువంటి వెంతూరి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారికి మరీ ప్రత్యేకంగా వారి వృత్తి కోసమని చెప్పి ఒక ఆటో పట్టుకుంటే 4 కోట్ల ఆటో తిప్పితే వాళ్ళ తాలూకా కుటుంబానికి పోషించే స్థితిలో ఉన్నప్పటికీ అవసరమైతే మేము పక్కన పెడతాం, నిరంతరం మీతో ఉంటాం అని చెప్పి ఈ బెంతూరల ద్వారా లబ్ధి పొందినటువంటి వ్యక్తుల కన్నా ఏమాత్రం లబ్ధి పొందకపోయిన వారు నిరంతరం ఇక్కడ ఉండి ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి అనునిత్యం ప్రయత్నం చేస్తున్నటువంటి వారందరికీ నాకు బాధాపడినాను. బెంతూరియా విషయం చాలా జటిలమైపోతుంది, రోజు రోజుకి జటిలమవుతుంది. నేను 15 రోజుల క్రితం జరిగినటువంటి ఒక చిన్న సన్మాన సభలో పాల్గొని అక్కడ కూడా సవివరంగా వివరించాను. నేను అక్కడికి వెళ్ళడంపై అనేకమైనటువంటి విమర్శలు వచ్చినాయి. దయచేసి ఒకటే విషయం తెలియజేస్తున్నాను సోదరులారా, గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభంలో మన జాతి ఇప్పుడు ఉన్నది. గడిచిన 30 సంవత్సరాలుగా లేనటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్న కమ్యూనిటీ ఉన్నది. ఇట్లాంటి తీవ్ర సంక్షోభ సమయంలో అందరం కలిసికట్టుగా సమస్య పరిష్కారానికి మార్గం చూడాల్సింది పోయి మనం ఒకరిపైన ఒకరు విమర్శ చేసుకుని ఇంకా మన స్థాయిని, మన తాలూకు ప్రయత్నాన్ని దిగజార్చుకుంటున్నాము. ఈ మాట చెప్పడానికి బీయింగ్ ఎల్డర్ నాకైతే ఎటువంటి సందేహం లేదు. దయచేసి ఒక సమస్య పరిష్కారం కాలేదు 30 సంవత్సరాలుగా అంటే ఆ సమస్యని పరిష్కారం దిశగా నడిపిస్తున్నట్టు నాయకత్వం పునరాలోచన చేయాలి. ఎక్కడ మనం చేసే ప్రయత్నంలో దోషం ఉంది మీరు గమనించండి. ఒక సమస్య పరిష్కారం కావట్లేదంటే దాని అర్థం ఏంటి అంటే ప్రయత్నం చేయడం లేదని చెప్తే అబద్ధమవుతుంది, కానీ ప్రయత్నం చేయడంలో లోపం ఉంది. 30 సంవత్సరాలు ఇంకా మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం, ఇంకా 30 సంవత్సరాలు మా వెనక రండి అని చెప్పి వినడానికి ఎవరికి ఓపికలు లేవు అనేటువంటి విషయాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి గుర్తారు గారు ఏం చేస్తున్నంటే, ఒక 2 సంవత్సరాలు నేను కూడా జిల్లా సంఘంకి నేను సంఘాధ్యక్షుడిగా పనిచేశాను. 2 సంవత్సరాలు నాకు చుక్కలు చూపించారు, కొంతమంది అయితే చుక్కలు చూపించారు, కానీ ఎన్నడూ కూడా నేను ఎప్పుడు సందర్భంలో ఎవరితోనూ బయటపడలే. కానీ కరెక్ట్గా ఏప్రిల్ 24కి నేను డేట్ పెట్టుకుని నిజాయితీగా 2 సంవత్సరాలు అయిన తర్వాత నేను వాలంటీర్గా తప్పుకొని మళ్ళీ అంటే ఇవన్నీ ఇప్పుడు చెప్పకూడదో తెలియదు, కానీ దయచేసి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో కూడా మనం సఫ్లీ అంటే మొత్తం పూర్తిగా వ్యవస్థీకృతంగా మార్పు చేయాలి. అనేకమైనటువంటి ఎత్తు పల్లాలు మన మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా ఉందంటే మన పరిస్థితి ఏదో కడుపు చించి తొడ మీద పడేటట్టు మనం గట్టిగా మాట్లాడితే మన కమ్యూనిటీ మనమే ఇంకా దిగజార్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి అనేక విషయాలు మనం మాట్లాడాల్సి ఉంది. ఇప్పుడే పెద్దలందరూ అనేక మంది చెప్పినప్పుడు అనేక విషయాలు చెప్పారు. దయచేసి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 30 సంవత్సరాలు అయింది ఈ జాతిలో లబ్ధి పొందినటువంటి ఒక తరం ఇప్పుడు పూర్తిగా రిటైర్ అవుతున్నటువంటి పరిస్థితి మీరందరూ చూడండి. ఎస్టీ ద్వారా లబ్ధి పొందినటువంటి మొదటి తరం వాళ్ళు స్లోగా రిటైర్ అవ్వడం స్టార్ట్ అవుతున్నారు. అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే ఒక తరం పాస్ అవునాయి ఇంకొక తరం వారి తాలూకా ఈ ఉద్యోగాలు అందిపుచ్చుకుంటుందో అప్పుడు ఆ కమ్యూనిటీ వర్ధిల్లుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు రిటైర్ అవుతున్నారు, కొత్తగా ఎంప్లాయ్మెంట్ రాకుండా పోతున్నది. 30 సంవత్సరాలైంది సర్టిఫికెట్ లేక. పిల్లలు చదువుకోమంటే ఇప్పుడే సుమన్ చక్కగా చెప్పాడు, నాకు కూడా తెలియదు టెక్నికల్ కోర్స్ చెప్పాడు. ఇంకెంతకాలం అసలు ఒక్కొక్క సందర్భంలో నిజంగా మనం బెంతూడడం కామా అని చెప్పేసి మనమే డౌట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. ఏం చేస్తారంటే సర్టిఫికేట్కి వెళ్ళి ఏదైనా ఒక అప్లికేషన్కి వెళ్ళి మీరు ఏ కులం ఉంటే ఏ కులం మనం చెప్పలేని పరిస్థితులు ఉన్నామంటే మన తాలూకు ఉనికిని మనమే ప్రశ్నించుకునే పరిస్థితుల్లో ఈరోజు దిగజారిపోయాం. దిగజార్చేందుకు అనేక మంది కుట్రలు పొందుతున్నారు. ఆ కుట్రల వలయంలో మనం అందరం ఆ విషయం గమనించాలి. ఈరోజు ఆ వలయాల కుట్రలో మనం ఉన్నాం. మనకి సమస్య పరిష్కరించాలనేటువంటి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఇతర వాళ్ళందరూ కూడా మనకి రాకూడదని చెప్పేసి తెలంపుతున్నారు.
స్వాతంత్రం వచ్చి 2003 తర్వాత వచ్చినటువంటి అనేక పార్టీల నుంచి ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు, నేను ఒక్క పార్టీని అంటాను, అన్ని పార్టీల వాళ్ళు కూడా మన సమస్యని పరిష్కారం చేయాలన్న తలంపు ఎవరు మనస్ఫూర్తిగా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నేను చూశాను. ఇలాంటప్పుడు మనం ఎంత యునైటెడ్గా ఉండాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే ఎంత తెలివిగా ఆలోచిస్తే మనం ఈ సమస్యని గట్టెక్కుతాం అనేది ఒకసారి మీరందరూ ఆలోచించమని చెప్పి సందర్భంగా కోరుతున్నప్పుడు నాకు దీనికి మించి ఎక్కువ మాట్లాడిన బాబు దయచేసి ఒక డేట్, దయచేసి సుమన్ ఒక డేట్ అనౌన్స్ చేస్తాం. దయచేసి ఆ డేట్ని అందరూ వచ్చి విశేషంగా విద్యార్థులను ఇన్వాల్వ్ చేయాలి. మీరు గమనిస్తున్నారు లేదు, నన్ను గడిచిన అనేక సందర్భాల్లో కవిటి నిరసన నిరాహార దీక్ష శిబిరానికి వచ్చినప్పుడు మన ప్రాంతానికి, మన కులానికి చెందినటువంటి పిల్లలు రోడ్డు మీద వెళ్తుంటారు, కానీ అసలు మాకేదో అది చెందకపోయినటువంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మన జనరేషన్ పోయింది, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళది. ఒరే బాబు, ఈ కష్టమంతా పడుతున్నది మీకోసం రా అని చెప్పి వాళ్ళతో ఒక రోజు కూర్చొని వచ్చిన సెమినార్ చదివింటే మార్కింగ్ దగ్గర అనే ఒక మాట అన్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాటు పడుతున్న కష్టం మన కోసం కాదు కదా, మనం